వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ సందర్భంగా హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి కామెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలు మోదీ పాలనతో దేశం వైపు చూస్తున్నాయన్నారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో శక్తిశాలిగా ఎదిగిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు దేశం మోదీ వైపు చూస్తుందని అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారం చూపింది ప్రధాని మోదీనే అని, మోదీ చొరవ వల్లనే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకోగలిగామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అవినీతి పాలన కొనసాగిస్తున్నాయన్నారు. మోదీ మూడోసారి గెలిస్తే తెలంగాణతో పాటుగా వరంగల్లో పరిశ్రమలు, యూనివర్సిటీలు, నేషన్ హైవేలు, రైల్వే ప్రాజెక్టులు వస్తాయన్నారు. ప్రధాని మోదీ మూడోసారి గెలిపించే బాధ్యత ఇక్కడి ప్రజలదే అన్నారు. ఆరూరి రమేష్ను గెలిపించాల్సిందిగా కోరారు. అనేక మంది మా దళిత బిడ్డలు ఉన్నారు, మరి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ రోజు శ్రీహరి గారిని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? వెన్నుపోటుదారుడుగా రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపి, చంద్రబాబును వెన్నుపోటు వచ్చి కేసీఆర్ తో కలిసి ఈ రోజు ఆ పార్టీ నుండి మమ్మల్ని అందరినీ బయటకు వచ్చే విధంగా చేసి ఈ రోజు కేసీఆర్ వెన్నుపోటు వచ్చి మరి మీ పార్టీలోకి వచ్చారు. మీ పార్టీలో మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకోతారో చూడండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసుకోవాలని సందర్భంగా నేను మీకు మనం చేస్తున్నా. అదే విధంగా అవినీతి శాసన అభ్యర్థిగా ఉన్నారు, ఏ మచ్చలేని సరే శ్రీహరి గారి బిడ్డ పోటేయాలన్నారు. అయ్యా, ఆయన బిడ్డ పెళ్లి చేసుకున్నది, అత్తారింటికి పోయింది. మరి ఏ విధంగా నువ్వు శ్రీహరి గారి బిడ్డ అంటున్నావో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. నేను గతంలో చెప్పాను, అనేక సందర్భంలో చెప్పాను. నేను గతంలో 1991లోనే వ్యాపారవేత్తగా అనేక కార్యక్రమాలు చేసిన వాడిని, పేద బిడ్డలను కడుపులో పెట్టి చూసుకున్న వాడిని. ఒక శాసనసభ్యునిగా కాకుండా మా తండ్రి గారి పేర ఆరూరి గట్టిమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేశారు. అవి ప్రజల గుండెల్లో ఉన్నాయి. మరి శ్రీహరి గారు ఏం వ్యాపారం చేశారని అద్దాల భవనాలు, ఏం వ్యాపారం చేశారని హైదరాబాద్ లో పిల్లలు, మరి ఏం వ్యాపారం చేశారని ధర్మశాలలో భూములు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. భక్తగాసి మీదేసి రాజకీయ లబ్ధి పొందాలి అని మాకు నిన్న వారు మాట్లాడిన ప్రశ్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ వణుకు పుట్టించే విధంగా మరి ఉన్నదన్న సంగతి స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకే మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, మోడీ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఒక సాధారణ బిడ్డ, పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈ దేశాన్ని ఏ విధంగా పాలన చేస్తున్నారో మీరు చూస్తున్నారు. దయచేసి మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. రేపు మీ ఆశీర్వాదంతో మోడీ గారి నాయకత్వంలో అవకాశం వస్తే ఈ వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం. గెలిచిన 3 నెలల్లోనే మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేస్తాం. వరంగల్ జిల్లాలో ఉన్న మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. कई किलोमीटर तक जन समुद्र दिखाई दे रहा है। मुझे पक्का भरोसा हो गया है कि आरूरी रमेश जी एक ग्रैंड विक्ट्री के साथ मेंबर ऑफ पार्लियामेंट बन रहे हैं। भाइयों बहनों, आपके आशीर्वाद से आप सब जानते हैं मोदी जी के नेतृत्व में देश तेजी से आगे बढ़ा है। आज हमारे देश का डंका पूरी दुनिया के अंदर बजा है। पूरी दुनिया के अंदर भारत का मान सम्मान बढ़ा है। चाहे देश के अंदर रहने वाले भारतीय हो या देश के बाहर दूसरे देशों में रहने वाले भारतीय हो, हर किसी का मान सम्मान बढ़ा है। भाइयों बहनों, अभी लक्ष्मण जी कह रहे थे कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर कटक से, पूरब से पश्चिम, उत्तर से लेकर दक्षिण तक पूरा भारत आज मोदी जी के नेतृत्व में विकास की यात्रा पर तेजी से आगे बढ़ा है। एक तरफ ऐसी पार्टियां हैं जिन्होंने केवल भ्रष्टाचार और घोटाले किए हैं, जो केवल तुष्टीकरण की बात कर रही है और वोटों के लिए एक खास वर्ग के आरक्षण तक देने की बात कर रही है। आपकी मेहनत की कमाई, आपके बाप दादाओं की कमाई को भी आज कांग्रेस के घोषणा पत्र में दूसरे लोगों को सरकार बनने पर
दिए जाने का प्रावधान किया जा रहा है। भाइयों बहनों, मोदी जी कह रहे हैं सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। इस देश के विकास में जिन जिन लोगों ने मेहनत की है उनकी विरासत आगे बढ़नी चाहिए। आपकी विरासत भी और आपकी जो मेहनत की गाड़ी कमाई है उस कमाई को भी छीनने का प्रयास किया जा रहा है। भाइयों बहनों, आज तुष्टीकरण की बात हो रही है। जो आरक्षण हमारे गरीब जातियों को, पिछड़ी जातियों को, अनुसूचित जातियों को जिनको दिया जाता था उनसे छीनकर धर्म के नाम पर आरक्षण देने की बात की भी वकालत कर रही है। अगर किसी पर निर्भर रहा है तो वो केवल और केवल गरीबों के कल्याण पर रहा है। इसलिए हमको ऐसी पार्टियां, चाहे कांग्रेस पार्टी हो या बीआरएस पार्टी हो, उनको भाइयों बहनों, उनको अकल ठिकाने लगा देनी है। उनको एक एक वोट की आपकी कीमत से अरूरी रमेश को इतने भारी बहुमतों से आप जिताकर भेजिए कि कांग्रेस की जमीन से जो है सारा जो उनके पैर उखड़ जाए और वो कभी भी तेलंगाना के साथ, आपके क्षेत्र के साथ किसी भी प्रकार का भेदभाव करने का, किसी प्रकार का भ्रष्टाचार करने का, यहाँ पर लूटपाट करने का जो उन्होंने एक अभियान चला रखा है, उस अभियान को रोकने के लिए भी जरूरी है कि भारतीय जनता पार्टी के मोदी जी के समर्थन में अधिक से अधिक लोग जीतकर दिल्ली की पार्लियामेंट में प्रवेश करें। दिल्ली की पार्लियामेंट में लोग जाएंगे तो तमाम प्रकार के ऐसे काम, भ्रष्टाचार है, यहाँ पर गड़बड़ है, घोटाले हैं, उन सब पर रोक लगाने के लिए भी जरूरी है कि मोदी जी के हाथों को मजबूत करना है। बताइए, मोदी जी के हाथों को मजबूत करेंगे ना? अरे जोर से बोलिए भाई, करेंगे ना? अरूरी रमेश जी को जिताएंगे ना? एक तरफा समर्थन देंगे ना? इसलिए आप लोग सब